యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి అశోక్ గారు జాయిన్ అయ్యారు. అశోక్ గౌడ్ గారు. ఎస్ అశోక్ గారు చెప్పండి. ప్రధానంగా ఇక్కడ ఆరోపిస్తున్నటువంటి స్వామి గారు ఆరోపిస్తున్నారు, ప్రధానంగా యాదవ్ గారు చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రధాన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒక్కటే, ఇక్కడ లోపాయికార ఒప్పందం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుందని ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న మాట్లాడిన మాటలు ఇక్కడ రేవంత్ రెడ్డి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా లోపాయికారంగా బీజేపీ పార్టీకి ప్రధాని మోదీకి సపోర్ట్ చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. సో ఏంటి అసలు, అంటే ఆ వ్యాఖ్యలో నిజమెంత ఉంది? మీరే దానికి ఏం సమాధానం చెప్తారు? నా పేరు డాక్టర్ అశోక్ గౌడ్ మొగుల్లా. నేను పిసిసి సెక్రటరీని, స్టేట్ కోఆర్డినేటర్, ఇది క్యాంపెయిన్ కమిటీ. కాంగ్రెస్ పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి రెండింటికే పోటీ. బీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం చేతికిలా పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎమ్మెల్యేలు కూడా 10-15 మంది మాకు టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఏది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఇప్పుడు 4 ప్రకటించారు ఎంపీలు. మన మాలోత్ కవిత వీళ్ళు 4 ప్రకటిస్తే 2 పోటీ అంటున్నారు. మా పార్టీ 30,000 మేటితో మహబూబాద్ గారి ముచ్చట వాళ్ళు మైండ్ గేమ్. కాంగ్రెస్ పార్టీకి 15 మంది టచ్ ఉన్నారు. ప్రజల కొరకు వాటిలతోని మా మెట్రో రైలు కానీ ఇవన్నీ కానీ ఇంత ముందు ఫ్యాక్షనిస్ట్ లాగా కేసీఆర్ ఎప్పుడు కూడా కేంద్రం అది లేదు. మా మొదటిసారి రేవంత్ రెడ్డి గారు అట్లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ లైన్లోనే ఉన్నాడు. ఆయనే ప్రజల కొరకు పాటుపడుతూ ప్రజలకు ముఖ్యంగా చేస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆయనకు లోపాయికార ఒప్పందం ఏం లేదు. మాది వాచ్ చేస్తూనే ఉంటది. కాబట్టి